చెప్తున్నా దేవుని మాటలు ప్రకటించడానికి నిలబడిన ఒక దైవజనుడి మీద అసలు ఎంత రుబాబో చూస్తారా? నిజజనుడి మీద అంత రుబాబు చేయడం కరెక్ట్ కాదండి. చూడండి, ఏదో చంపేస్తానికి వచ్చినట్టు ఆ మనిషిని మెడ వేసుకుంటాం, కొట్టేస్తాం, గెంటేస్తాం. ఎందుకండి క్రైస్తవం అంటే ఇలా ఎంత హేళన అయిపోయిందంటే, ఎవడో తెలియనివాడు ఎవడో ఏదో హేళన మాట అనడం, దాన్ని పట్టుకుని ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా దాన్ని పట్టుకుని అవ్వడం. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఎవరి గురించి నీతివంతుడని దేవుడి గురించి ప్రకటిస్తున్నారు అంతే.